హాయ్, ఆన్లైన్ యాప్ లాంచ్ చేసిన వారందరికీ ఒక డౌట్. యాప్ లాంచ్ చేసాం మేము, కానీ ఇంకా స్టూడెంట్స్ రావట్లేదు, ఎందుకు రావట్లేదు ఏంటి అని అడుగుతా ఉన్నారు. సో వాళ్ళందరికీ ఈ వీడియోలో నేను చెప్తాను. ఫస్ట్ నేను చెప్పినా కదా, సోషల్ మీడియాకి సంబంధించి మనం పబ్లిసిటీ చేసుకోవాలి, మన కోర్సు, మన దగ్గర ఏమేమి సబ్జెక్ట్ ఉంది అనేది ఫస్ట్ దాంట్లో పబ్లిసిటీ చేసుకోవాలి. అండ్ దెన్ నెక్స్ట్ ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారు కానీ ఆ కోర్స్ కొనలేకపోతారు, ఓన్లీ ఇన్స్టాల్ మాత్రమే చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి ఎట్లా అంటే ఆఫర్స్ పెట్టాలి, ఎనీ టైం ఆఫర్స్ పెట్టి డైలీ టెస్ట్ అని పెట్టేసి 1 month 2 month అని ఆఫర్ ఇచ్చేసి ఓన్లీ 49, 99, 149, 199 అనేది స్టూడెంట్స్కి ఆఫర్ పెట్టేటప్పుడు ఎప్పుడు కానీ రేట్ 99 అని మాత్రమే పెట్టాలి. 100 లేకుంటే 1000 లేకుంటే 10,000 ఇలా పెట్టకూడదు. దానివల్ల ఏమవుతుంది అంటే 99 అంటే ఓన్లీ 90 రూపీస్ అనే మైండ్ సెట్ తోనే ఉంటారు. 99 అని పెడితే 100 పెడితే 100 అని అంటుంటారు. అక్కడ తేడా ₹1 కాకుంటే ఆ ₹1 100, 1000, 10,000 హ్యాండిల్ చేసే కెపాసిటీ ఆ ₹1కే ఉంటుంది. సో ఎప్పటికప్పుడు ఈ డైలీ టెస్టులు అనౌన్స్ చేయాలి వాళ్ళకు. ఇంకోటి ఏంటంటే ఈ డైలీ టెస్టులు పెట్టినందుకు మీరు 10 questions పెడతారా, 20 పెడతారా, మీ ఇష్టం అది. అండ్ దానికి ఎక్స్ప్లెనేషన్ వీడియో, అది ఏ సార్ అయితే చెప్తుండో ఆ సార్కి ఆ పేపర్లో ఉన్న క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అని పెట్టండి.